విజయవాడలో వినాయక చవితి సందడి కనిపించడం లేదు. వరద ముప్పులో నగరం చిక్కుకోవడంతో గణనాథుని ఉత్సవాలు వైభవంగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతకు ముందులా ఉత్సవాలు నిర్వహించలేకపోతున్నామని అటు నగరవాసులు, విగ్రహాల అమ్మకాలు లేక నష్టపోయామని ఇటు తయారీదారులు ఆవేదన చెందుతున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ రెడీ అయ్యాయి. అయితే విజయవాడలో మాత్రం ఈ ఉత్సవాల వైభవానికి వరద కొంతవరకు అడ్డుకట్ట వేసింది. వరదలు రాకముందు వాడవాడన చలువు పందిళ్లు వేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. కానీ ఒక్కసారిగా వరద ముంచెత్తటం, నేటికి వేలాది ఇళ్లు ముంపులో ఉండటంతో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతకు ముందు వినాయక చవితిలాగా వైభవంగా నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల నేపథ్యంలో పెద్దగా పందిళ్లు వేయకపోయినా కనీసం చిన్న విగ్రహాన్నైనా పెట్టుకుని పూజిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు సింగనారు కానీ ఐసర్ కానీ అటువైపు కానీ బొమ్మ పెట్టడానికి ఏం లేదండి. ఇప్పుడు వినాయకుడి పండుగ అనేది ప్రతి సంవత్సరం వినాయకుడి మన ఆనుతి, ప్రతి పండుగ అనేది మానుకోలేం మనం. చిన్న బొమ్మ అయినా సరే, వరదలున్నా ఏదన్నా సరే, పండగ అనేది ఇంట్లోనే చిన్న చిన్న విగ్రహం పెట్టుకుని అనేది పూజ చేసుకుంటారు. అలాగనేది పందిరి అనేది ఉన్న చోట కొద్దిగా పందిరలు వేసుకొని ఈ అవకాశం బట్టి చూస్తే ఆ పందిరి అనేది కొద్దిగా ఏదో చిన్న పందిరి వేసుకొని చేసుకొని పంపిస్తున్నారు, ఆనవతిగా చేస్తున్నాం. అది ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా ఇంకా తగ్గిందని ఇంకా కొద్దిగా వస్తుంది. డ్రైనేజీలు మాత్రం బాగా విపరీతంగా ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఉండబట్టి ఏదైనా సరే ఈ పనులు జరుగుతున్నాయి. కానీ ఇట్టి పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు కానీ లేకపోతే మాత్రం ఈ పనులు జరిగే పరిస్థితి కూడా లేదండి. ఈసారి మంచి డిమాండ్ ఉంటుందనే ఆశతో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేశామని, కానీ వరదల నేపథ్యంలో నష్టపోయామని వ్యాపారులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం దగ్గర ఒక 30,000 40,000 అందరూ నష్టపోయిన వాళ్ళే, కానీ లాభం అనేది లేదు. ఏదో ఉన్న వాటిని తప్పదు కాబట్టి అడ్జస్ట్ చేసి పంపిస్తున్నాం బయటకు, అంతే. ఎట్లా బొమ్మలన్నీ పెట్టావు, ఎట్లా ఉంది? 40,000 లాస్ సార్. 7 ఊళ్ళు మునిగిపోయినాయి. అట్నుండి వచ్చేవాళ్ళు లేరు, ఇట్నుండి వచ్చేవాళ్ళు కొనేవాళ్ళే కొంటారు. ఈ బొమ్మ మనకి 80 రూపాయలు ఖరీదు, 30 రూపాయలు అడుగుతున్నారు. ఏం చేస్తాం? అకస్మాత్తుగా వచ్చిన వరదలతో కొందరు విగ్రహాలు కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.